వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు సుజనా చౌదరి టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా, తిరిగి సుజనా చౌదరి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా టీడీపీలోకి అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా టీడీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, అటు సుజనా చౌదరి వైపు నుంచి టీడీపీకి వస్తున్న ఒక ఇనిషియేషన్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు సుజనా చౌదరి పొలిటికల్ రీఎంట్రీ, అది కూడా టీడీపీలోకి ఈ అంశానికి సంబంధించిన వార్తలు అయితే మాత్రం అటు బెజవాడ రాజకీయాల్లోనూ ఉమ్మడి ఏపీలోనూ కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎందుకంటే అటు సుజనా చౌదరిని చూసుకున్న పొలిటికల్గా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ ప్రత్యక్షంగా ఇప్పటిదాకా ఎన్ని కానప్పటికీ అటు రాజ్యసభ సభ్యుడు అయి ఉన్నారు. అందరినీ టీడీపీ తరఫున బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అదే స్థాయిలో ఒక అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కానీ, బట్ టీడీపీ అంటే టీడీపీలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన నేతగా కానీ సుజనా చౌదరి ఉంటూ వచ్చారు. సో ఆ కారణంగానే ఈరోజు సుజనా చౌదరి తిరిగి టీడీపీలోకి వస్తారు అంటే ఆ స్థాయిలో ఆయన హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఈరోజు సుజనా చౌదరికి సంబంధించి ఒకవైపు ఎన్నికలు కూడా దగ్గర పడుతూ ఉన్నాయి. ఇంకోవైపు చూసినట్లయితే అటు జనసేన పొత్తులతో ఆ సీట్లకు ఎంపికలో కూడా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. అదేవిధంగా తమ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్లే పనిలో కూడా ఆయన బిజీ అయి ఉన్నారు. అలాంటి సమయంలో ఈ రోజున పూర్తి స్థాయిలో వైసీపీలో అసంతృప్తులు గేట్లు తెరిచే పని లేకుండానే టీడీపీలోనే అటు జనసేన సీట్ల ఎంపికలో ఆయన చాలా సీరియస్గా భాగస్వామి అయి ఉన్నారు ఈ రోజున. అందుకే తన పార్టీ నుంచి వెళ్ళిపోయిన పాత నేతలను కూడా తన వైపు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. సో అలాంటి క్రమంలోనే ఈ రోజున బీజేపీలో ఉన్న కొంతమంది నేతలు టీడీపీ జెండా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఉంది. ఈవెన్ బీజేపీ టీడీపీ పొత్తులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ బట్ చంద్రబాబు దగ్గర నుంచి గత ఎన్నికల ఫలితాల తర్వాత దూరం జరిగిన సుజనా లాంటి వాళ్ళు తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. అది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. అయితే లేటెస్ట్గా ఇక ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేదు. పూర్తి స్థాయిలో మార్చి సెకండ్ వీక్లోనే ఎన్నికలకు షెడ్యూల్ రాబోతోందంటూ కూడా ఒకవైపు ప్రచారం నడుస్తోంది. సో ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు కూడా అటు ఎమ్మెల్యే ఎలక్షన్తో పాటు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ సీట్స్ మీద కూడా అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే ఈ రోజున సుజనా చౌదరి టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదే సమయంలో ఆయనకు ఎంపీ టికెట్ కూడా చంద్రబాబు నాయుడు ఖరారు చేయబోతున్నారన్న ప్రచారం ఉంది. అయితే ఎక్కడి నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందనేది అయితే ఒక చర్చ. గతంలో చూసినట్లయితే సుజనా చౌదరి లాంటి వాళ్ళు టీడీపీలోకి వచ్చినట్లయితే ఆయనకు విజయవాడ సీట్ ఇస్తారు. విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చినట్లయితే కేసీఆర్ నాని లాంటి వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారని ఒక ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్గా చూసినట్లయితే ఆయనకి గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న ఒక ఫీలర్ కూడా వస్తుంది టీడీపీ నుంచి. ఆ దిశగా లీక్లు వస్తున్నాయి. ఇందుకు ఈ ప్రచారంలో అసలు వాస్తవం ఎంత? సో ఈరోజు విజయవాడకి చెందిన కృష్ణా జిల్లాకు చెందిన సుజనా చౌదరికి గుంటూరు ఎంపీ టికెట్ కేటాయించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? గల్లా జయదేవ్ ఈసారి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో లేరనే ప్రచారంలో వాస్తవం ఎంత? ఈరోజు ఆయన చంద్రగిరి వైపు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారనే ప్రచారంలో నిజమెంత? సో సుజనా చౌదరి పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చినట్లయితే అటు లోకేష్ చంద్రబాబు నాయుడు ఆయన పూర్తి స్థాయిలో వెల్కమ్ చేసే అవకాశం ఉందా? ఈరోజు జనసేనతో పాటు బీజేపీతో కూడా పొత్తులుంటాయని జరుగుతున్న ప్రచారం సమయంలో సుజనా చౌదరి టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? సో ఈ ప్రశ్నలన్నీ కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అయితే వీటికంటే ముందు మనం ఒకసారి సుజనా చౌదరి ప్రస్థానాన్ని కూడా టచ్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఎలమంచిలి సుజనా చౌదరి, సో ఈయన కంచికచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లా కంచికచర్ల నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది అని అనుకోవాలి. సో ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా సుజనా చౌదరికి పేరుంది. ఆ స్థాయిలో ఆయన సక్సెస్ కూడా అయ్యి ఉన్నారు. ఇక అదే సమయంలో అటు టీడీపీ వైపు కూడా ఆయన ఆకర్షితుడయ్యాడు. చంద్రబాబు నాయుడుతో కూడా అదే స్థాయిలో బాండింగ్ అయితే కొనసాగింది. సో పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా అటు సుజనా చౌదరి లాంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా సుజనా చౌదరికి చంద్రబాబు నాయుడు రాజ్యసభ టికెట్ కేటాయించడం జరిగింది. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ కూడా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడనే సీఎం రమేష్ కూడా అదే స్థాయిలో ఆయన రాజ్యసభ టికెట్ని అయితే కేటాయించారు. అయితే 2014 ఎన్నికల్లో సుజనా చౌదరి కూడా పార్టీకి ఒక అర్ధబలం ఒక అంగబలం పుష్కలంగా అందించే ప్రయత్నంలో పార్టీలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కీలక భాగస్వామి కూడా అయి ఉన్నారు. అంటే 2014లో పార్టీ కూడా విజయం సాధించింది. ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలింది రాష్ట్రం. అటు మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపేట్ కావాలంటే కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న ఒక పార్టీతో పొత్తు అవసరమని కూడా చంద్రబాబు నాయుడు భావించారు. ఈ క్రమంలోనే ఎన్డీఏని బలోపేతం చేసే విషయంలో కూడా మోడీ ఇనిషియేషన్ తీసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని ఆ రోజున ప్రధాని అభ్యర్థిగా తీసుకొచ్చి బీజేపీ ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఎన్డీఏని బలోపేతం చేసే బాధ్యత ఆ రోజు మోడీ పైన పడింది. దానిలో భాగంగానే ఆయన హైదరాబాద్ రావడం, బాలకృష్ణ లాంటి వాళ్ళని ఇనిషియేట్ చేయడం మనం చూసాం. బాలకృష్ణ కారణంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏతో పొత్తులకు అంగీకరించున్నారు. అఫిషియల్గా ఎన్నికలకు ముందే ఆయన ఎన్డీఏలో కూడా చేరడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజున ఎన్నికల ప్రచారం వేదిక మీద కూడా అటు మోడీ ఇటు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరితో పాటు అప్పుడే ఫ్రెష్గా పార్టీ పెట్టి జనసేన పేరుతో తెర మీదకి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళకి యాడ్ అయి ఉన్నారు.
వీళ్ళు ముగ్గురు కలిసి ఆ రోజు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇక ఏపీ ప్రజలు కూడా రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలిన స్థితిలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి కావాలని కూడా ఆ రోజున లెక్కలు కట్టారు. ఈ క్రమంలోనే ఆ రోజున టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూటమి గెలిచింది, వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. గెలిచిన తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా బీజేపీ అండ్ దెన్ ఏదైతే టీడీపీ పదవులను కూడా పంచుకున్నారు. రాష్ట్రంలో తన ప్రభుత్వంలో తన క్యాబినెట్లో ఇద్దరు మంత్రులకు, ఇద్దరు బీజేపీ నేతలకు చంద్రబాబు నాయుడు స్థానం ఇస్తే అటు ఇద్దరు ఎంపీలకు అశోక్ గజపతిరాజు అండ్ దెన్ సుజనా చౌదరికి కూడా అటు మోడీ తన క్యాబినెట్లోని స్థానం ఇచ్చారు. సో అత్యంత కీలకమైన ఐటీ మినిస్టర్గా కూడా సుజనా చౌదరి కొనసాగుతూ వచ్చారు. సో సుదీర్ఘకాలం ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. అదే స్థాయిలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పూర్తి స్థాయిలో తన ఎంపీ ల్యాడ్స్ని తన కాన్స్టిట్యున్సీ పరిధిలో కానీ తన కోసం వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఈ విషయంలో ఒక సోలో ఇమేజ్ అయితే ప్రత్యక్ష రాజకీయాల నుంచి లేకుండా ప్రత్యక్షంగా ఒక కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఎంపీ కాకుండానే సుజనా చౌదరి ఆ స్థాయిలో తన శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ, ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు సుజనా చౌదరి. సో అలాంటి ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో తన పొలిటికల్ కెరీర్ మీద కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇదే సమయంలో మనం చూసినట్లయితే విభజన హామీల వేదికగా మోడీకి చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక డ్రిఫ్ట్ అయితే వచ్చింది. ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ వచ్చి చేయడంలో కూడా సక్సెస్ అయింది. ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన చేసిన ధర్మ పోరాట దీక్షలు అటు బీజేపీకి కూడా ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ క్రమంలోనే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన పరిస్థితుల్లో అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ విధంగా సుజనా చౌదరి మాజీ కేంద్ర మంత్రి అయి ఉన్నారు. ఇక ఆ తర్వాత చూసినట్టయితే ఎన్నికల వరకు 2019 ఎన్నికల్లో కూడా సుజనా లాంటి వాళ్ళు అత్యంత కీలకంగా పనిచేశారు పార్టీ కోసం. అయితే ఆ సమయంలో పార్టీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న ఒక సెంటిమెంట్ కావచ్చు, ఒక వేవ్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఒక ఛాన్స్ నినాదం కావచ్చు. సో ఈ క్రమంలో ఆ రోజున ఒక థమ్మింగ్ మెజారిటీతో 151 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది. అయితే ఇదే సమయంలో ఆ రోజున సుజనా చౌదరి లాంటి వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆఫర్ వచ్చినా పోటీ చేయకుండా ఆయన సైలెంట్గా ఉండిపోవడం జరిగింది, లైక్ సీఎం రమేష్ లాంటి వాళ్ళు. బట్ పార్టీ ఓడిపోయిన వెంటనే అటు కేసుల రూపంలో ఆయన మీద వస్తున్న ఒక సఫికేషన్స్ కానీ, సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజు సుజనా చౌదరి బీజేపీ వైపు చూసే ప్రయత్నం చేశారు. ఇక లోకేష్ మీద కూడా తన పార్టీని వదిలి వెళ్లే క్రమంలో లోకేష్ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కొన్ని కామెంట్స్ కూడా అప్పట్లో వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది. పార్టీ అంతా ఒక ఓటమంతా ఒక ఎత్తు, లోకేష్ ఓడిపోవడం ఒక ఎత్తు అన్నట్టుగా కూడా ఆ రోజున వైఎస్ఆర్సీపీ దీన్ని మొత్తం ఎక్స్ప్లాయిట్ చేయడంలో కూడా సక్సెస్ అయింది ఈ మైండ్ గేమ్. సో ఈ క్రమంలోనే సుజనా చౌదరి బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన వెంట అటు సీఎం రమేష్ కానీ ఇటు టీజీ వెంకటేష్ లాంటి రాజ్యసభ సభ్యులు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ నుంచి అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు టార్గెట్ అయ్యారు. తన సన్నిహితులైన నేతలందరినీ కూడా చంద్రబాబు నాయుడు బీజేపీలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు కాపాడడానికి. ఆ తర్వాత రోజుల్లో వాళ్ళు బీజేపీ నుంచి టీడీపీ కోర్టులుగా బీజేపీ తరఫున పనిచేస్తారు, బీజేపీ నుంచి ఎన్నికల నాటికి తిరిగి వస్తారంటూ కూడా అప్పటి నుంచి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు అన్ని సభ్యుడిగా ఉన్నారు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా వాళ్ళతో పాటు అటు వైఎస్ఆర్సీపీ నుంచి అలాంటి వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి టార్గెట్ చేస్తూ వచ్చారు. కేసులకు భయపడే సుజనా లాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళారన్న సమర్థవంతంగా వాటిని ఎప్పటికప్పుడు ఆయన తిప్పికొడుతూ వచ్చారు. ఇక ఆయన బీజేపీలో పొలిటికల్ కెరీర్ విషయానికి వచ్చినట్లయితే అటు కన్నా లక్ష్మీనారాయణ, ఆ తర్వాత సోము వీర్రాజు లాంటి వాళ్ళని ఆ పార్టీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించిన తర్వాత ఒక దశలో సుజనా చౌదరికి ఆ పదవి బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగింది. అవసరమైతే ఆయన్ని మరోసారి తెలంగాణ ఎన్నికలకు ముందే ఒకసారి మరోసారి ఆయనకి సెంట్రల్ క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు. ఏపీలో ఆ దిశగా ఏపీలో బీజేపీని అప్లిఫ్ట్ చేసే దిశగా బీజేపీ ఫోకస్ పెట్టబోతోంది అని కూడా చర్చ జరిగింది. ఇక అటు రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాల మీద ట్రయాంగిల్ ఫైట్ అయితే జరగబోతోంది రేపటి ఎన్నికల్లో ఆ 3 సామాజిక వర్గాల మధ్య. సో అలాంటి సిచ్యువేషన్లో కమ్మ ఓట్లన్నింటినీ కమ్మ సామాజిక వర్గ ఓటుని కన్సాలిడేట్ చేయాలంటే సుజనా చౌదరి లాంటి ఒక నేత తమకు అవసరమని కూడా బీజేపీ భావించింది. బట్ ఆ ప్రయత్నాలు కొంతమేరకు జరిగినా పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీస్లో మాత్రం వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే ఈ రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా సుజనా ప్లేస్లోని ఆయన ఉంటారనుకున్న ప్లేస్లో పురంధేశ్వరి వచ్చి చేరారు. సో ఇక అప్పటి నుంచి కూడా బీజేపీలో ఎప్పటి నుంచో ఆయన సఫికేషన్ ఫీల్ అవుతున్నారనే చర్చ ఉంది. అటు పదవుల పరంగా కానీ నామినేటెడ్ పోస్టుల పరంగా కానీ ఎక్కడ సుజనా చౌదరి కానీ సీఎం రమేష్ కానీ ఆశించిన స్థాయిలో అయితే బీజేపీ వాళ్ళ ఆశలకు అనుగుణంగా అయితే బీజేపీ ఆ దిశగా పనిచేయలేదని అనుకోవాలి. అటు స్టేట్ పార్టీలో కూడా ఎలాంటి పదవులు కూడా వాళ్ళకి దక్కలేదు ఆ రాష్ట్ర స్థాయిలో. సో ఇలాంటి సందర్భంలోనే సుజనా చౌదరి ఎప్పటి నుంచో టీడీపీలో చేరతారని ఒక ప్రచారం ఉంది. ఇటీవల చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో కూడా దాన్ని చాలా సీరియస్గా సుజనా లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఖండించారు కూడా. ఆయన ఫ్యామిలీని కూడా వాళ్ళు ఓదార్చే ప్రయత్నం చేశారు ప్రత్యక్షంగా కలిసి. సో ఇదే సమయంలో అటు లోకేష్ కూడా దాదాపు 50 రోజులు లీగల్ టీం అంతటినీ లీగల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా పర్స్యూ చేస్తూ 50 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోయారు ఆయన. సో ఇలాంటి సమయంలో అటు సుజనా చౌదరి లాంటి వాళ్ళతో కూడా తిరిగి లోకేష్కు సాన్నిహిత్యం ఏర్పడింది. సో లీగల్ ఇష్యూస్ మొదలుకొని అనేక కీలక అంశాల్లో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో సుజనా చౌదరి కీ రోల్ ప్లే చేసే ప్రయత్నం చేశారని ఒక సీరియస్ ప్రచారం కూడా జరిగింది. సో అలాంటి సందర్భంలోనే
పాత నేతలందరినీ తిరిగి ఈ రోజున టీడీపీ హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తుందని ఒక చర్చ ఉంది. సో ఇక కడప బేస్గా ఈరోజు సీఎం రమేష్ లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తానంటే కూడా టీడీపీ వెల్కమ్ చేసే అవకాశం ఉందనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా తిరిగి వస్తారనే ప్రచారం. టీజీ భరత్ ఆల్రెడీ టీడీపీలోనే ఉన్నారు, వాళ్ళ తండ్రి బీజేపీ జెండా కప్పుకున్నప్పటికీ కూడా. ఇక ఈరోజు కర్నూలు నుంచి ఆయన టీడీపీ క్యాండిడేట్గా కూడా ఉన్నారు. ఇక ఈరోజు చూసినట్లయితే సుజనా చౌదరి కూడా తిరిగి పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది గత సంవత్సర కాలంగా జరుగుతున్న చర్చ. ఎస్పెషల్లీ ఆయన వచ్చినట్లయితే విజయవాడ ఎంపీ సీట్ ఆయనకి ఇస్తారు, విజయవాడ బేస్ ఉంది కాబట్టి ఆయన కంచుచర్ల నుంచి రిప్రజెంట్ చేశారు కాబట్టి అనే చర్చ జరిగినా అయితే అక్కడి నుంచి మొన్నటి వరకు కేసీఆర్ నాని లాంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ సుజనా లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తానంటే కేసీఆర్ నాని ఆయన పూర్తి స్థాయిలో వెల్కమ్ చేసే అవకాశం ఉంటుంది. కేసీఆర్ నాని తన సీటును కూడా సుజనా కోసం త్యాగం చేసే అవకాశం ఉందనే చర్చ అప్పట్లో చాలా సీరియస్గా జరిగింది. కానీ ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా అది కూడా ఆ ప్రయత్నాలు అయితే అప్పట్లో వర్కౌట్ కాలేదని అనుకోవాలి. ఇక తీరా ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో మరోసారి సుజనా చౌదరి హైలైట్ అవుతూ వస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఆయన కమింగ్ 1 మంత్లోనే టీడీపీ జెండా కప్పుకోబోతున్నారనే చర్చ అయితే జరుగుతోంది. చంద్రబాబు నాయుడుతో ఆయన సీరియస్గా టచ్లోకి వచ్చారనే ప్రచారం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో ఆయనకి రెడ్ కార్పెట్ పరిచేందుకు కూడా ఈ రోజున వెయిట్ చేస్తున్నారన్న ఒక ప్రచారం అయితే, ఒక లీక్ అయితే టీడీపీ నుంచి వస్తుంది. అయితే సుజనా చౌదరి ఈరోజు టీడీపీలోకి వచ్చినట్లయితే ఆయనకి ఏ టికెట్ కేటాయిస్తారనే అంశానికి సంబంధించి కూడా ఒక నెగోషియేషన్ ఉంది. ఎందుకంటే ఈ రోజున గుంటూరు నుంచి ప్రజెంట్ ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్నారు. గతంలో 2014 ఎన్నికల్లో కూడా ఆయన గుంటూరు నుంచి ఎంపీ కావడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళ పొలిటికల్ బేస్ అంతా కూడా గల్లా అరుణ అండ్ ఫ్యామిలీ బేస్ అంతా కూడా చిత్తూరే. కానీ అక్కడి నుంచి గల్లా జయదేవ్ లాంటి ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తని చంద్రబాబు నాయుడు గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఆ ఈక్వేషన్లో సక్సెస్ కాగలిగారు 2014 ఎన్నికల్లో. ఎప్పుడైతే విభజన హామీల వేదికగా అటు బీజేపీతో ఒక డ్రిఫ్ట్ అయితే వచ్చిందో అప్పటి నుంచి కూడా గల్లా జయదేవ్ అందరికంటే సమర్థవంతంగా తన వాయిస్ లోక్సభ వేదికగా వినిపించడంలో సక్సెస్ అయ్యారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా మోడీని సంబోధించి ఆయన అప్పట్లో వార్తల్లో కూడా ఎక్కారు. సో అలాంటి గల్లా జయదేవ్ మళ్ళీ 2019 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఎంపీగా గెలవడం జరిగింది, గుంటూరు నుంచి మోదుగులు లాంటి వాళ్ళని ఓడించి వైఎస్ఆర్సీపీ తరఫున. అయితే అప్పటి నుంచి కూడా ఇక ఆయన వ్యక్తిగతంగా ఆయన వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. ఆయనకు పార్లమెంటరీ పార్టీ నేతగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించినట్టు కేసీఆర్ నాని లాంటి వాళ్ళు కూడా పార్టీ మీద కూడా తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు చూసినట్లయితే గల్లా జయదేవ్కి చెందిన అమర్రాజా బ్యాటరీస్ సంస్థను కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా టార్గెట్ చేశారు. ఆయన ఫ్యాక్టరీని కూడా టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే తన ఎక్స్టెన్షన్ ప్లాంట్ని కూడా తీసుకెళ్లి తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసుకున్న పరిస్థితి ఉంది. కారణాలు ఏవైనా కావచ్చు, ఈసారి తాను ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేను అనే ఒక ఇండికేషన్ అయితే గల్లా జయదేవ్ అనేక రకాలుగా ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే అదే సమయంలో తాను ఎమ్మెల్యేగా వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకుంటే తన తల్లి సీట్ అయిన చంద్రగిరి వైపే ఫోకస్ పెడతారని కూడా అంటున్నారు. దట్టు గత కొన్ని రోజులుగా చంద్రగిరిలో గల్లా అరుణ్ కుమార్ కూడా తన పాత క్యాడర్ మొత్తాన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఆత్మీయ సమావేశాల పేరుతో. మరోవైపు చూసినట్లయితే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ అని చెప్పబడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకొక వైపు టీడీపీ నుంచి పులివర్తి నానిని అక్కడ ఇన్ఛార్జిగా కూడా ప్రకటించున్నారు చంద్రబాబు నాయుడు. సో అయితే ఆయన ఒకవేళ గల్లా ఫ్యామిలీ అక్కడ నుంచి పోటీ చేసిన పరిస్థితుల్లో తనకు చిత్తూరు టికెట్ కావాలని కూడా ఎప్పటి నుంచో పులివర్తి నాని డిమాండ్ చేస్తూ వస్తున్నారనే ఒక టాక్ అయితే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో గల్లా లాంటి వాళ్ళు చంద్రగిరి నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తే సో గుంటూరు ఎంపీ టికెట్ సుజనా చౌదరికి ఇచ్చే అవకాశం ఉందనేది ఒక నెగోషియేషన్, ఒక చర్చ పార్టీ నుంచి వస్తున్న కొన్ని లీకులు. బట్ అదే సమయంలో ఈరోజు కేసీఆర్ నానిని పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఆయన సమర్థవంతంగా పార్టీ నుంచి సక్సెస్ఫుల్గా ఈ రోజున పార్టీ బయటికి అయితే పంపించగలిగింది. ఇన్ని రోజులు ఆయన బేర్ చేస్తూ వచ్చింది. ఆయన ఎన్ని రకాలుగా పార్టీని బయట మాట్లాడుతూ ఉన్నా, బహిరంగ విమర్శలు చేస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు మీద అలా. సో ఇన్ని రోజులు పార్టీ ఆయన్ని ఎలక్షన్ దృష్ట్యా బేర్ చేస్తూ వచ్చినప్పటికీ కేసీఆర్ నాని ఎపిసోడ్ మరీ శృతి మించిన వ్యవహారంలో ఈరోజు ఆయన బయటపెట్టి పక్కకు పెట్టి పరిస్థితుంది పార్టీ అధిష్టానం. అయితే ఈ క్రమంలోనే ఈరోజు విజయవాడ ఎంపీ స్థానం అయితే ఖాళీగా ఉంది. బట్ అక్కడ కొత్త వ్యక్తిని తీసుకొస్తామంటూ కూడా ఏదైతే కొనకల నారాయణ కానీ రఘురామన్ టీం కానీ కేసీఆర్ నానికి స్పష్టం చేసిన పరిస్థితుల్లో అది చంద్రబాబు వాయిస్గానే తీసుకోవాలి, ఆయన మాటగానే తీసుకోవాలని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే ఈ రోజున అక్కడి నుంచి కేసీఆర్ చిన్నికి టికెట్ ఇవ్వబోతున్నారు అనేది అయితే ఒక టాక్ ఉంది. చిన్ని కూడా ఆ స్థాయిలో అక్కడ అసోసియేట్ అయి ఉన్నారు. అసలు వాళ్ళిద్దరి డ్రిఫ్ట్ కారణంగానే ఇటు పార్టీ పరువు కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చిన కారణంగానే ఈ రోజు నానిని బయటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ చిన్నిని అకామిడేట్ చేసే అవకాశం ఉందనేది ఒక చర్చ. బట్ సుజనా చౌదరి కనుక విజయవాడ సీట్ని ఇష్టపడినా అక్కడి నుంచి సుజనా చౌదరిని పోటీ పెడతానికి కూడా పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉందనేది అయితే ఒక చర్చ. బట్ ఈరోజు మాత్రం పార్టీ అధిష్టానం గల్లా జయదేవ్ చంద్రగిరి నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే సుజనా లాంటి నేతనే గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా సుజనా చౌదరి చుట్టూ ఇది జరుగుతున్న ప్రచారమేనా, లేకుంటే నిజంగానే ఆయన చంద్రబాబు నాయుడుతో తిరిగి అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ సుజనా చౌదరి పార్టీలోకి వచ్చినట్లయితే ఆయనకి నిజంగా గుంటూరు టికెట్ ఆఫర్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేదు విజయవాడ టికెట్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఇంకెంతవరకు ఉంది? సో ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ రోజున
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే హాట్ టాపిక్ అవుతున్నాయి. సో ఈ విషయాలన్నిటికీ ఒక క్లారిటీ రావాలంటే ఇంకొంతకాలం మనం ఆగక తప్పదు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు సుజనా చౌదరి పొలిటికల్ రీఎంట్రీ, అది కూడా టీడీపీలోకి రీఎంట్రీ అనే అంశం మాత్రం అటు కృష్ణా జిల్లా రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.